నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు చేసిన ప్రయాణం అభినందనీయమని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. ధైర్యం, అవిశ్రాంత కృషి ఉంటే ఏ కళ కూడా పెద్దది కాదని ఉదయ్ రుజువు చేశారని సీఎం పేర్కొన్నారు. కష్టపడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఉదయ్ ఎదిగారని లోకేష్ కొనియాడారు. ఆయన ప్రయాణంలో ధైర్య సాహసాలు, త్యాగం, అవిశ్రాంత సంకల్పం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఉల్లపాలెనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో 350 ర్యాంకు సాధించారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మత ప్రాతిపదికన చంపటం సరికాదని చెప్పారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని చెప్పారు. కాశ్మీర్ భారత్ భాగమేనని, ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని చెప్పారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు? కుటుంబాన్ని తీసుకుని కాశ్మీర్కు వెళ్తే చంపేశారు. కాశ్మీర్ మనది కాబట్టి అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధం కావాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా? మేము చేసింది కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం, ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగే వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాగా వెళ్తే. తిరుపతి సమీపంలోని మంగళం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి 3 మేస్త్రీలు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే తుడా క్వార్టర్స్ లోకి హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నెంబర్ 63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనుల్ని పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బోటో తొట్టి శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన వసంతు కె శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ చేస్తూ ఉన్నారు. 5వ అంతస్తుల పని జరుగుతున్న సమయంలో మెరవ కర్రలు ఊడిపోయాయి. ఈ క్రమంలో మాధవ తప్పించుకోగా మిగిలిన 3 పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలానికి పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రియాకు తరలించారు. వాళ్ళు 1 year నుంచి పనిచేస్తారు. ఇక్కడే ఉన్నారు. వాళ్ళు రోజు పోయేది లేదు. ఇక్కడే ఉండి ఇక్కడే భోజనం చేసుకుని ఇక్కడే ఉన్నారు సార్, పని చేసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం 9:30 వరకు వాళ్ళు టిఫిన్ చేసి పైకి మేము ప్లాస్టింగ్ పోతున్నామని చెప్పేసి పైకి పోయినారు సార్. పైకి పోవటం ఒక హాఫ్ అన్ అవర్ చేశారు సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మళ్ళీ 6 నుంచి శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. 6 నుంచి 3 పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినా సార్. నేను వచ్చేకాలకి జరిగిపోయినా సార్. ఇది సార్ ఈరోజు జరిగింది. మాదే సార్, నేనే సార్. నేను ఇంటి వాడు సార్, కే అన్నాలయ్య, రిటైర్డ్ టీచర్. G+3 అనుకుంటాను సార్. G+3 4 G+5 వేసినాను సార్. దేశ ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90% పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన పనుల్ని రేపటికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 43,000 కోట్ల పనుల్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేశారు. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు నిర్మించేలా ప్లాన్ ఉంది. గతంలోనే 41,000 కోట్లకు పనులు ప్రారంభమయ్యాయి. 2019కి ముందు 5,000 కోట్ల బిల్లులు కూడా చెల్లించాం. గత ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడింది. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్లేందుకు ఇంత సమయం పట్టింది. 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. సోమవారం అమరావతి ప్రాంత రైతులతో సీఎం 2 గంటల పాటు మాట్లాడతారు. 29 గ్రామాల రైతుల్ని ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారు. అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారని నారాయణ తెలిపారు. ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ లైన్స్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ రాజధాని మీద 3 ముక్కలు ఆట ఆడుతూ ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయాల. టెండర్లు క్యాన్సిల్ చేసినా మేము వర్క్ ఇమీడియట్ టేకప్ చేస్తాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఈ విధంగా అసలు దీన్ని ఒక నిర్విరామం చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తామని. దాని మీద నిజంగా ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాం. అయితే అనేక లీగల్ ఇష్యూస్, హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ముఖ్యంగా 2014-19లో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టర్ క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, వాళ్ళది క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇలా, వర్క్ కంటిన్యూ చేయాలా. అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని తెచ్చారు, అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు, అది క్యాన్సిల్ చేయాలంటే నాకు అన్యాయం జరిగిందని న్యాయం చేయమని గుంటూరు నగరానికి చెందిన న్యాయవాది ఇస్మాయిల్ ను ఆశ్రయిస్తే నన్ను అన్యాయం చేసిన వారితో చేతులు కలిపి నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తూ న్యాయవాది నుండి నన్ను రక్షించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నల్గొండ జిల్లాకు చెందిన బాధితుడు మీర్ మసూద్ అలీ. ఈ సందర్భంగా మీర్ మసూద్ అలీ మీడియాతో మాట్లాడారు. నాకు జునైద్ ఖాన్ వలన అన్యాయం జరిగిందని న్యాయం చేయమని న్యాయవాది ఇస్మాయిల్ ని ఆశ్రయించానని చెప్పారు. సూట్ వేస్తానని చెప్పి నా వద్ద 11 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పారు. నా వద్ద ఉన్న ఒరిజినల్ అగ్రిమెంట్ కాగితాలను తీసుకుని జునైద్ ఖాన్ తో కుమ్మక్కై నీవు నాకు 50 లక్షల రూపాయలు ఇస్తేనే మీకు ఒరిజినల్ కాగితాలు ఇస్తానని బెదిరించాడని చెప్పారు.
న్యాయవాది ఇస్మాయిల్పై చట్టపరమైన చర్యలు తీసుకుని నా ఒరిజినల్ అగ్రిమెంట్ కాగితాలు ఇప్పించి నాకు న్యాయం చేయాలని ఎస్పీని కోరటం జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ మీర్ మసూద్ అలీ. నేను వచ్చేసి వెమ్లూరుపాడు తిరంగిపురం మండలం వెమ్లూరుపాడులో ఒక 8 ఎకరాల 67 సెంట్ల సైడు ప్లస్ మిషనరీ కంపెనీ డీజే స్విమ్మింగ్ మిల్ నేను తీసుకున్న తర్వాత నేను 2021 4వ నెలలో 1/4 ప్రకారంగా 2,20,00,000 చెల్లించాను. దాని తర్వాత మళ్ళీ ఏఆర్సీఎల్కి వాళ్ళు డబ్బులు తక్కువ పడితే మళ్ళీ 2 కోట్లు అరేంజ్ చేసి మొత్తం టోటల్ వచ్చేసి క్యాష్ ఆర్టీజీఎస్తో బ్యాంక్ ద్వారా ఇచ్చేసి 5,10,00,000 పే చేశాను. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత నా మీద దౌర్జన్యం చేసి మా వాచ్మెన్ అని పక్కన జరిపేసి వాళ్ళు పొల్యూషన్లో తీసుకొని మళ్ళీ దాంట్లో ఉన్న మిషనరీ గోడామ్స్ అన్నీ వాళ్ళే అమ్ముకొని మళ్ళీ సైడ్ అన్న రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇంకొక ₹1 కోటి ఎక్కువ ఇస్తే చేస్తాను చేయనని చెప్పారు. నేను సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేయి, మన ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం 9,75,00,000 నేను తీసుకున్నాను కదా, నేను 5,10,00,000 చెల్లించాను, మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తాను అని నేను క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళ దౌర్జన్యం చేసేసి నాన్నే బెదిరిచ్చేసి వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఎన్ఓసీలు మాకు ఎటువంటి ఎన్ఓసీలు ఇవ్వకుండా ఈ దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, గ్రామ పంచాయతీ ట్యాక్సు ఇవంటి ఎటువంటి ఎన్ఓసీలు లేకుండా మాకు రిజిస్ట్రేషన్ చేసుకో, నువ్వే కట్టుకోవాలి అని చెప్పేసి అలా ఎలా అవుతుంది, మాకు ఒప్పందం ఏంటంటే టోటల్ ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, అప్పటిదాకా మేము చేసుకోము అని చెప్పేస్తే ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది, మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి మా వాచ్మెన్ నన్ను బయటికి పంపించేసి మమ్మల్ని బెదిరిచ్చేసి సైడ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పుడు ఇక్కడికి మీద ఎస్పీ ఆఫీస్కి వచ్చింది, న్యాయం గురించి వచ్చాను. అయితే నేను ఏం చేశానంటే సయ్యద్ ఇస్మాయిల్ ఒక అడ్వకేటు గుంటూరు జిల్లా కోర్టులో ఒక హైకోర్టు లాయర్ అని చెప్పి అప్రూవ్ చేయడం నాకు సయ్యద్ ఇస్మాయిల్ అతని పేరు. అతను ఏం చేశాడు, నేను ఇలా చేస్తున్నారు నాకు రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు అని చెప్పేస్తే సరే నేను సూట్ వేస్తా అని చెప్పాడు. సూట్ వేస్తా అంటే దానికి 9,75,00,000 కదా, కోర్టు ఫీజు వచ్చేసి 10 లక్షలు అవుతుంది, ₹1,00,000 మా కోర్టు ఫీజు కింద ఇవ్వండి అని లాయర్ ఫీజుగా ఇవ్వండి అని చెప్పేస్తే నేను 5 లక్షలు ఆర్టీజీఎస్ చేశాను, మిగతాది 6 లక్షలు క్యాష్ రూపంలో దానికి చెల్లించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ అడిగాడు సూట్ వేస్తానికి, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ కాపీ ఇచ్చిన తర్వాత నరసింహ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఏపీటీఎస్ మన్నవ మోహన కృష్ణ స్థానిక గుజ్జనగుండ్ల సెంటర్లోని తన కార్యాలయం వద్ద నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఆయనకు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ సినీ మరియు రాజకీయ రంగాలలో చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉందని సందర్భంగా తెలియజేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని భారతదేశ వ్యక్తంగా చాటి చెప్పిన నాయకులు నందమూరి బాలకృష్ణ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం ఈరోజు ఢిల్లీలో అందుకోబోతున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నటుగా కొనసాగుతూ ఉన్నారు. 50 సంవత్సరాలు హీరోగా అది ఇప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంటాం. ఇప్పటివరకు ఎప్పుడు మనం కనివిని ఎరుగరింది. మొన్నటి తరానికి బాలయ్యే, నిన్నటి తరానికి బాలయ్యే, నేటి తరానికి బాలయ్యే, రేపటి తరానికి కూడా బాలయ్యే, ఇట్లా అన్ని 50 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా హీరోగా అగ్రస్థానంలో ఉంటూ సాంఘిక, జానపద, చారిత్రాత్మక, పౌరాణిక ఇట్లా అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఈ జనరేషన్లో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే. ఓ పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతూనే, ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు తీర్చిదిద్దారు. ఈరోజు ఎవరికెక్కడన్నా క్యాన్సర్ వస్తే వాళ్ళ చికిత్సకి చిరునామా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో సంజీవనిలా పనిచేస్తూ ఎంతోమంది క్యాన్సర్ బారిన పడకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది.
ఓ పక్క దిగ్విజయంగా ఆ హాస్పిటల్ని ఎంతో సేవా దృక్పథంతో నడిపిస్తూ, ఇంకో పక్క రాజకీయ రంగంలో హిందూపూర్ శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ సాధించారు. ఒక ఎలక్షన్ మించిన ఒక ఎలక్షన్ 2014 కన్నా 2019లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల కన్నా 2024 ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. సో ప్రతి ఎలక్షన్కి ఆయన మెజారిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. హిందూపురంలో హ్యాట్రిక్ సాధించారు. ఇలా ఒక పక్క సినిమా రంగంలో, సేవా రంగంలో, రాజకీయ రంగంలో బాలకృష్ణ గారు ఇలా అద్భుత విజయాలు సాధిస్తూ వెళ్ళటం నిజంగా మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. బాలకృష్ణ గారు మరిన్ని విజయాలు సాధించాలి, మరిన్ని పురస్కారాలు పొందాలి, వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ భారత ప్రభుత్వం గుడిపూడి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి వెంకట కాళీప్రసాద్ నా తోటి ప్రతి వ్యాపారస్తుడు నా వద్ద 20 లక్షల రూపాయల చేపదులు తీసుకొని డబ్బులు ఇవ్వమని అడగ్గా నేను వెళ్తే నాపై దౌర్జన్యం చేస్తూ నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంటూరు గోరంట్లకు చెందిన ప్రతి వ్యాపారస్తుడు డేగల రమణరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నా తోటి వ్యాపారస్తుడు నా వద్ద 20 లక్షల రూపాయలు అర్జెంట్ అవసరమైందని వెంటనే నీకు తిరిగిస్తానని చేబదులుగా ఇవ్వమని అడిగితే ఇచ్చానని చెప్పారు. 20 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వమని అడగటానికి పోతే నాపై దౌర్జన్యం చేస్తూ నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలశెట్టి వెంకట కాళీప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. నేను పత్తి వ్యాపారం చేస్తుంటాను. నాతోటి వ్యాపారస్తుడు చేబుదులు తీసుకొని ఒక 20 లక్షలు అడిగితే ఇచ్చానండి. అడగడానికి పోతే నా మీద దౌర్జన్యం చేసి నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. అందుకే ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. దయచేసి నన్ను ఎస్పీ గారు ఆదుకొని అతను పిలిపించి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ముంబై నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించిన కేసులో అరెస్టైన రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు 3వ రోజు కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. సిఐడి ఏఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంజనేయుల్ని విచారిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 6 గంటల పాటు సిఐడి అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. 80కి పైగా ప్రశ్నలు అడిగారు. వాటిలో ఏ ఒక్కదానికి పిఎస్ఆర్ ఆంజనేయులు సూటిగా సమాధానం చెప్పలేదు. అన్నిటికీ దాటవేసే ధోరణిలో తప్పించుకునే రీతిలో జవాబులిచ్చారు. దర్యాప్తు అధికారులు వారి వద్దనున్న ఆధారాలన్నీ చూపించి ప్రశ్నించడంతో వాటికి సంబంధం లేని విధంగా సమాధానాలు ఇచ్చారు. సిఐడి అధికారులు మధ్యాహ్నం భోజనం పెట్టినా పిఎస్ఆర్ తినలేదు. మీరిచ్చిన ఆహారం తినను, నాకు అవసరం లేదు అని చెప్పారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన విజయవాడ జిల్లా జైలుకు తరలించి అధికారులకు అప్పగించారు. మే 2వ తేదీన భారత ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మంత్రి సమీక్షించారు. ఈ సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్ అమర్నాథ్ రెడ్డి, బి రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణానికి విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ 3 నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందికి పైగా ప్రజలు ప్రధాని సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి, భోజనం, మజ్జిగ వంటి ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తగిన చలివేంద్రాలు, నీటి ఏర్పాట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. సభ ముగిసిన తర్వాత ప్రజలు సురక్షితంగా తిరిగి గమ్యస్థానాలకు చేరుకునే వరకు వారి భద్రతను ప్రభుత్వం పూర్తిగా భరోసా ఇస్తుందని మంత్రి తెలిపారు. 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేనట్టుగా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఎక్కడ నిర్మాణం చేసుకోవాలి, ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది.
దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వారందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు ఎన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు ఆ రాజకీయ పార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జి కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచే ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతూ ఉన్నాం అందరూ కూడా. అదేవిధంగా నాడు రాజధానిలో రాజ్యసభ పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది, మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్, మనిషికి 6 లీటర్ల మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరిగింది. భోజన సదుపాయాలు కూడా తీసుకొచ్చి పంపించాము. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదని మండిపడ్డారు. వైసీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలతో సహా అనేక అంశాలపై చర్చించారు. కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతుంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి అని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం అసెంబ్లీ పిటిషన్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఆ కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, జగన్మోహన్, కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాట్లాడారు. ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని రఘురామరాజు తెలిపారు. ఈ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని అన్నారు. ఈ ఫిర్యాదునైనా శాసనసభ్యుల ద్వారా రిఫర్ చేయాలని సూచించారు. ఆయా సమస్యలపైన తమ కమిటీలో చర్చించి సంబంధిత అధికారులకి లేఖలు పంపిస్తామని తెలిపారు. చర్యలకు రిఫర్ చేస్తామని, కానీ నేరుగా చర్యలు తీసుకునే అధికారం కమిటీకి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని పిటిషన్లు తమ దృష్టికి వచ్చాయని, అయితే సుమోటోగా కేసులు తీసుకునే అధికారం తమకు లేదని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కమిటీ ఉందని చెప్పారు. ఈ కమిటీని పటిష్టంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని రఘురామరాజు వెల్లడించారు. పిటిషన్స్ కమిటీ తొలి సమావేశం చక్కగా సమావేశం జరిగింది. విధి విధానాలు, ఎంత ఫ్రీక్వెన్సీలో మనం మీట్ అవ్వాలి, ఇవన్నీ కూడా విపులంగా చర్చించుకున్నాం. ముందుగా మాకు విష్ణుకుమార్ రాజు గారు ఆయనకు వచ్చిన పిటిషన్స్ని ఒక 4 పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. పల్లా సీన్ గారు గతంలో చాలా ఇంపార్టెంట్ పిటిషన్స్ మా అసెంబ్లీ సమావేశాలప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికి పిటిషన్స్ కమిటీ ఇంకా ఫామ్ కాలేదు. సో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లకి రాసి మొట్టమొదటిగా విశాఖపట్నంలో ఉన్న పిటిషన్స్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 1 నెల రోజుల్లో ఈ పిటిషన్స్ మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడే మీ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ వెళ్తుంది కాబట్టి మీరు సలహా చెప్పినట్టు కూడా ఇంకొన్ని చోట్ల కూడా అవగాహన కోసం మేము ఇతర తిరుపతిలో, విజయవాడలో కూడా మీటింగులు పెట్టి ఈ అవేర్నెస్ కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా మేమందరం కూడా సభ్యులు అందరూ సీనియర్సే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీలైనంత మినిమం నెలకు ఒక్కసారి, అవసరమైనప్పుడు నెలకు 2 సార్లు అయినా సరే మనం కలవాలి. కోరం సమస్య కూడా లేదు. ఖచ్చితంగా కమిటీని ఒక బాధ్యతగా తీసుకుని వర్క్ చేసి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా. గుంటూరు నగరంలో ప్రముఖ కోచింగ్ సెంటర్ అయిన జీవీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న పాలిసెట్, ఎంసెట్, ఈసెట్ విద్యార్థులకి విజయానికి సంబంధించిన పలు విషయాలపై ఏర్పాట్లు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ప్రముఖ సైకాలజీ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొని విద్యార్థులకి విజయ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విజయానికి కావలసిన అంకిత భావం, పట్టుదల, నిర్దిష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణతో తమ చదువుల్ని కొనసాగించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వారి చిన్న చిన్న లోపాలను సవరించుకొని క్రమశిక్షణతో పట్టుదలతో విద్యను అభ్యసించినట్లయితే అత్యుత్తమ విజయాలను సొంతం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమణ, కెమిస్ట్రీ అధ్యాపకులు రఫీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనంద్, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పాలిటెక్నిక్, ఈసెట్, ఎంసెట్ పరీక్షలు రాస్తున్నటువంటి జీవీఆర్ కోచింగ్ సెంటర్లో పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ విద్యార్థుల్లో అనంతమైన శక్తి ఉంటుందని మాకున్నటువంటి నమ్మకం. వాళ్ళల్లో ఉన్న శక్తిని, వాళ్ళల్లో ఉన్న ఆలోచనల్ని మార్చుకొని గెలవాలనే ఆలోచనకు వస్తే గెలవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. మంచి ఆలోచనలతో, మంచి వ్యక్తిత్వంతో, వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న చిన్న చిన్న లోపాలని మార్చుకొని వాళ్ళ వ్యక్తిత్వంలో దమ్మున్న లక్షణాలను ఏర్పరచుకొని ఈ సమాజానికి పనికొచ్చేటువంటి, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి, తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి వాళ్ళల్లో ఉన్న న్యూనతాభావాన్ని పోగొట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని తద్వారా ఒక శక్తివంతమైనటువంటి పిల్లలుగా మారాలని, అలా మారడానికి ఈ కోచింగ్లు, వీళ్ళు రాసేటువంటి పరీక్షలు, వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు వెళ్తున్నటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాల నుంచి జీవీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది స్టేట్ ర్యాంకులు ఈసెట్లో, అలానే లాస్ట్ ఇయర్ ఎంసెట్లో ఎంపీసీలో 5000 ర్యాంకు, బైపీసీలో 5000 ర్యాంకు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థులకి ఈ సంవత్సరం ఇంకా మంచి ర్యాంకులు, అంతకంటే బెటర్ ర్యాంకులు రావాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక మంచి వ్యక్తి ద్వారా, మంచి సైకాలజీ నిపుణుల ద్వారా కొన్ని మాటలు చెప్పిస్తే వాళ్ళ అనుభవాల్లో నుంచి కొంతమంది మారి దాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే, అంటే రేపు జరగబోయే పాలిటెక్నిక్ ఎగ్జామ్ కానీ, 6వ తారీఖు జరగబోయే ఈసెట్ ఎగ్జామ్ కానీ, అలానే 19, 20 జరగబోయే ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్స్ కానీ, 21 మే నెల 21, 27 వరకు జరగబోయే ఎంసెట్ కోచింగ్ ఎగ్జామ్స్లో మా విద్యార్థులు ఉన్నతమైన ర్యాంకులు ఈ గుంటూరు పట్టణంలో, ఈ స్టేట్లో సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మేము అడిగిన వెంటనే సార్ మాకు టైం ఇచ్చి మా పిల్లలకు మంచి విషయాలు చెప్పినందుకు సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలానే రమణ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మీ అందరూ ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని, ఎన్నో అనుభవాలు, సాధించిన విజయాలు, కళ్ళకు కట్టినట్టు జరిగిన విషయాలు మీకు చెప్పడం జరిగింది. వాటన్నిటిని మీరు ఈరోజు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసుకొని ఒక బుక్లో రాసుకొని కరెక్ట్గా నెలన్నర తర్వాత ఒక మంచి రిజల్ట్తో మళ్ళీ ఈ మీడియా ముందు మనందరము ఒక న్యూస్ ఇవ్వాలని, ఒక విజయ గంటను భోగించాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కుట్టు కోత లేకుండా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగిందని తెలిపారు. బందరికి చెందిన నాచారమ్మ 16 సంవత్సరాల నుంచి కామెర్లతో బాధపడుతూ ఉంది. ఈ వ్యాధి ముదరటంతో 10 లక్షల ఖరీదైన అడ్వాన్స్డ్ లాప్రోస్కోప్ ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ₹1 ఖర్చు లేకుండా గుంటూరు జీజేహెచ్ లో నిర్వహించడం జరిగిందని మీడియాకు ఆయన తెలిపారు. మరొక చారిత్రాత్మక దినం ఇవాళ మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు ఒక వినూత్నమైన, అద్భుతమైన శస్త్రచికిత్స చేసి ఒక రేర్ డిసీజ్ నుంచి ఒక మహిళని కాపాడారు. ఈ మహిళ బందర్ నుంచి వచ్చింది, నాంచారమ్మ అని. ఆవిడకి హీమోలైటిక్ ఎనీమియా అంటే సికిల్ సెల్ ఎనీమియా లాంటిదే. అయితే దానివల్ల స్ప్లీన్ పెరిగిపోయి ఆవిడ చాలా ఇబ్బందులు పడుతుంది. 16 సంవత్సరాలుగా ఆవిడ స్టెరాయిడ్స్ మీద కూడా ఉంది. ఆమె హెల్త్ బాగా దెబ్బతింటుంది స్టెరాయిడ్స్ వల్ల. ఈవిడ అక్కడక్కడ చూపించుకున్నారు కానీ ఆవిడ ఫలితం దక్కలేదు. ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వచ్చి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావటము, మన కిరణ్ కుమార్ గారిని కలవటము, వారు ఈవిని బాగా ఎగ్జామిన్ చేసి ఇలాంటి కేసులు ఇంతకుముందు 3-4 నేను చేసి ఉన్నాను, ఈవిడికి మనం సక్సెస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆవిడ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి లాప్రోస్కోపిక్ ద్వారా ఆ గాల్ బ్లాడర్ని తీయటమే కాకుండా ఆ స్ప్లెనెక్టమీ కూడా చేసి ఆవిడకి ఇక్కడ అత్యాధునికమైన వైద్యం శస్త్రచికిత్స ద్వారా అందించి ₹1 ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా. ఎందుకంటే ఇవాళ రోజున ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంత అద్భుతమైన సర్జన్స్ ఉన్నప్పుడు వారికి ఏ హాస్పిటల్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాంటి నేపథ్యంలోనే ఆ పరికరాలను ఇచ్చి
ఈ కిరణ్ కుమార్ గారి ద్వారా ఈ ఆపరేషన్ చేయించడం, అది సక్సెస్ అవటం. ఈ లేడీ నాచారం ఇక్కడే మన పక్కన కూర్చొని ఉందాం అని చూడొచ్చు, చక్కగా ఉంది. ఆవిడ కుట్లు కూడా తీశారు, కుట్లు కూడా బ్రహ్మాండంగా హీల్ అయిపోయాయి. ఎందుకంటే ఇది ఒక కాంప్లికేటెడ్ సర్జరీ, అందరూ ఈజీగా చేయలేరు. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ మెడికల్ గ్యాస్ట్రైంటాలజీ వారికి ఈఆర్సీపీ చేసి స్టంట్ కూడా వేశారు. ఈవిడ జాండీస్తో వచ్చింది, రాళ్లతోటి చాలా నొప్పితోటి, గాల్ బ్లాడర్లో స్టోన్స్తో నొప్పితోటి వస్తే ఈవిడికి ఈ స్టెరాయిడ్స్ నుంచి, ఈ రాళ్ల నుంచి, ఈ బల్ల నుంచి, అంటే స్ప్లీన్ నుంచి అన్ని రకాలైన విముక్తి కలిగించిన డాక్టర్ కిరణ్ కుమార్ గారికి మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మా వైద్య బృందం కానీ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆపరేషన్లు మరి ఎన్నో చేయాలని, ఈ ఆసుపత్రి ఘనత ఇంకా బాగా అందరికీ తెలిసేలా చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇది మాటలతో కాదు, చేతలతో తీసుకొచ్చిన ఘనత ఇది. వారి కిరణ్ కుమార్ గారి, వారి వైద్య బృందం అందరికీ కూడా, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ టీం అందరూ. గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మంచి ఆపరేషన్ చేసి 16 ఏళ్ల సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. 16 సంవత్సరాల నుంచి నాంచారం అనే పేషెంట్ బందర్ నుంచి వచ్చారు. బందర్లో హిమోలైటిక్ ఎనీమియాగా 16 సంవత్సరాల క్రితమే డయాగ్నోస్ చేసి 16 సంవత్సరాలుగా స్టెరాయిడ్ టాబ్లెట్స్ మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. స్టెరాయిడ్ టాబ్లెట్స్ వల్ల కూడా కిడ్నీలు పాడవటం, ఎముకలు పాడవటం, చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం వాడకూడదు. ఈ క్రమంలోనే ఆవిడకి తరచూ రక్తహీనత రావటం, అలానే కామెర్లు రావడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో కామెర్లు ముదిరిపోయి రావడంతో ఇక్కడికి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మనకి మెడికల్ గ్యాస్ట్రైంటాలజీ విభాగంలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, అలానే కామన్ బైల్ డక్ట్లో రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి, పిగ్మెంట్ స్టోన్స్గా నిర్ధారించి వాటికి వెంటనే ఆపరేషన్ చేయాలని సిబిడి నాళంలో రాళ్ళకి వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా స్టెంట్ వేసి తీయటం జరిగింది. అలానే గాల్ బ్లాడర్ కూడా తీసేయడానికి ల్యాప్రోస్కోపీ విధానం ద్వారా చేయమని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ క్రమంలో పేషెంట్కి పుట్టి గాల్ బ్లాడర్ తీసివేయటం వలన మళ్ళీ ఫ్యూచర్లో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి రాళ్ళు ఏర్పడటానికి కారణమైన స్ప్లీన్ని తొలగించాలని మేము నిర్ణయించుకొని, స్ప్లీన్లో రక్తహీనతకి కారణమైన ఎర్ర రక్త కణాలు పగిలిపోయిన రక్త కణాలు పిగ్మెంట్ స్టోన్స్గా ఏర్పడటంతో ఈ స్ప్లీన్ తీసేయకపోతే తరచూ మళ్ళీ ఇదే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒకే సిట్టింగ్లో గాల్ బ్లాడర్, స్ప్లీన్ తీయాలని మేము నిర్ణయించుకొని మరి మొత్తం వైద్యుల్ని సంప్రదించి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం. చాలా మేజర్ ఆపరేషన్ చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.